హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి చేస్తున్నాను. దానికోసం ఈ గిన్నెతో ఒక 3 గిన్నెల వరిపిండి తీసుకున్నాను. బియ్యం పిండి సుమారుగా ఒక 1/2 kg పైనే ఉంటుంది ఈ పిండి. దీంట్లోకి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజు 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను. ఇలా ఒక గంట పాటు నానబెట్టుకున్న ఓ గుప్పెడంత శనగపప్పు, ఒక గుప్పెడన్ని పల్లీలు వేయించి పొట్టు తీసి ఇలా తీసుకున్నాను. ఒక గుప్పెడన్ని నువ్వులు, అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, ఒక టీ స్పూన్ అంత జీలకర్ర, కాస్త ఉప్పు వేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి తీసుకున్నాను. అలాగే ఒక 4 రెమ్మల కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీరను కూడా ఇలా కడిగి సన్నగా కట్ చేసి తీసుకున్నాను. వీటన్నిటిని ఈ పిండిలోకి వేసుకోవాలి. నువ్వులు, ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇది కూడా, అలాగే ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి పిండిలో. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కాస్త చూసి వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ పట్టేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంత వేసాను. తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కావాలంటే కారపొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కూడా మీరు ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మిక్సీలో వేసాం కదా, అప్పుడే ఆనియన్స్ కూడా మిక్సీలో వేసుకొని వేసుకోవచ్చు. అలా అయినా బాగుంటుంది, ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా బాగుంటుంది. అండ్ అలాగే పప్పులు ఇంకా అన్ని ఎక్స్ట్రా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, ఎన్ని పప్పులు కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో గోరువెచ్చని వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా, చపాతీ పిండిలాగా. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇలా మీరు ఏ గిన్నెలో అయితే సర్వపిండి పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెను తీసుకోవాలి. ఆ గిన్నెలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇందులో పట్టేంత ఈ పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండి ముద్దను ఈ గిన్నెలోకి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈవెన్గా ఈ గిన్నెకి సరిపడా ఒత్తుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఆయిల్ వేసాను. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఈ సెట్ చేసుకున్న పిండి గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకొని సిమ్లో పెట్టి మూత వేసుకొని నిదానంగా కాలనివ్వాలి. మీడియంలో కానీ హైలో కానీ పెట్టామంటే కింద మొత్తం మాడిపోతుంది, చక్కగా కుక్ అవ్వదు. సిమ్లోనే కాలనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో 1-2 సార్లు మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉండడం కోసం. చాలా అంటే చాలా నిదానంగా కాలుతాయి ఇవి. అలానే కాల్చుకోవాలి. సిమ్లో మీడియంలో కానీ హైలో కానీ పెట్టేస్తే మొత్తం నల్లగా మాడిపోయేసి పైననేమో పచ్చిగా అలానే ఉంటాయి. అందుకే సిమ్లో పెట్టి నిదానంగానే కాల్చుకోవాలి. ఇంకా కాలాలి, ఇంకా కుక్ అవ్వలేదు. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత చూద్దాం. అది కాలేలోపు ఇంకొక ప్యాన్ తీసుకొని దీంట్లో కూడా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పిండిని కూడా తీసుకొని ఈ గిన్నెలో కూడా సేమ్ ఆ గిన్నెలో లాగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే పల్చగా స్ప్రెడ్ చేసుకొని సేమ్ దానిలాగానే ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. ఈ హోల్స్లో కాస్త ఒక్కో చుక్క ఆయిల్ వేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని ఎన్ని గిన్నెలు అయితే అన్ని గిన్నెలకి ఇలా ఒత్తుకొని కాల్చుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాం. కనిపిస్తుంది కదా, చక్కగా కుక్ అయ్యింది. దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు. చూసారు కదా చక్కగా కుక్ అయిందో, క్రంచీగా కరకరలాడుతూ చక్కగా కాలింది. ఇలా చక్కగా కుక్ అయింది కాబట్టి మళ్ళీ దీన్ని ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా టర్న్ చేసుకొని ఎంబడే తీసేసుకోవచ్చు. చక్కగా కుక్ అయింది. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా ఊరికి అయినా తినొచ్చు, లేదంటే పుదీనా చట్నీ, టమాటా చట్నీ ఏది లేకపోతే సాస్తో అయినా తినొచ్చు. లేకపోతే ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఏ చట్నీలు లేకుండా కూడా తినొచ్చు.
ఇప్పుడు ఇంకో గిన్నెలో పెట్టుకున్నాం కదా, అది కూడా సేమ్ అలాగే సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి నిదానంగా. మూత పెట్టేసుకొని సిమ్లో నిదానంగా కాలనివ్వాలి. మూత తీసి చూసుకుందాం. ఇది కూడా చక్కగా కాలింది. టర్న్ చేసి చూపిస్తాను. చక్కగా కుక్ అయింది. చూసారా, చక్కగా ఎర్రగా బాగా కాలింది. దీన్ని కూడా తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి సర్వపిండి ఎలా చేయాలో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా వచ్చాయి. కాలడం కూడా చాలా చక్కగా కాలాయి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.